హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఈవేళ ఆవకాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూద్దాము. ముందుగా మనకి రసాలు తెచ్చుకునండి. అవి 20 కాయలండి. అవి పెద్ద పెద్ద కాయలు. అవన్నీ తీసుకొచ్చండి, మొత్తం కడిగి ఆ జీడంతా తుడిసి పక్కన పెట్టుకునండి. చిన్న చిన్న ముక్కల కింద కట్ చేయించుకోవాలన్నమాట. కట్ చేయించుకున్నాక దాంట్లో చూసారంటే పొర కంపల్సరీ తీయాలన్నమాట. ఇది ఉంటే పచ్చడి పాడైపోద్ది, ప్లస్ మన హెల్త్కి కూడా మంచిది కాదు. తర్వాత అండి నేను ఆ ముక్కలు కొట్టాకను దాంతో 12 లోటాలు వచ్చాయి. 12 లోటాలు అంటే దగ్గరగా 3 కొంచాల ముక్కలు అనమాట అండి. అవి ఒక ప్లేట్లోకి కొలుసుకునండి ప్రక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్న 12 లోటాలు వచ్చాయి కదా. దానికి మెజర్మెంట్ ఏంటంటే మనం కంపల్సరీ కారం 4 లోటాలకేనండి ఒక కొద్ది వెల్తిగా, అదే లోటాతో కొద్ది వెల్తిగా కారం వేసుకోవాలి. అలాగా 3 లోటాలు కారం వేసుకున్నామండి. ఇది ఏంటంటేనండి మనకి సంవత్సరం పాటు నిల్వ ఉండాలి కదా. ఇవన్నీ బాగా ఆరబెట్టిన తర్వాత ఇవన్నీ మనం పౌడర్లు చేసుకోవాలన్నమాట. అది కూడా 3 గ్లాసులు. తర్వాత ఆవాలండి, ఇప్పుడు మనం ఒక లోటా వేసాం కదా, దానికి కొద్ది వెల్తిగా 3 దానికి కొద్ది వెల్తిగానండి మన ఆవపిండి వేయాలన్నమాట. ఈ ఆవాలు కూడా ఏంటంటేనండి ఒక రోజంతా ఎండలో ఆరబెట్టి పౌడర్ చేసుకున్నాం. మనం ఇంట్లో చేసుకుంటేనే బాగుంటుంది. చూపిస్తున్నా కదండి, అదే ఆ చూపించే విధంగా వేసుకుంటే కరెక్ట్ మెజర్మెంట్స్ అనమాట. తర్వాత మనం సాల్ట్ కూడానండి మనం కళ్ళుప్పు తెచ్చుకొని అది ఆరబెట్టుకునండి మనం మిక్సీలో పౌడర్ చేసుకోవాలి. మనం మామూలు సాల్ట్ వేసుకోకూడదు అసలు. మామూలు సాల్ట్ వేసుకుంటే మనం ఈ పౌడర్ అది అమ్ముతారు కదంటే అది వేసుకుంటే బాగోదు, మొక్క మెత్తబడిపోద్ది. సంవత్సరం పాటు నిల్వ ఉండాలి కాబట్టి అన్నీ డ్రై రోస్ట్ చేసుకుని మనం ఇది చేసుకోవాలి. తర్వాత అదిగోనండి 3 కొద్ది ఆ పావు ఏది ఆవపిండి కన్నా కొద్ది పావు వెళ్తూ ఇది వేసుకోవాలండి మనం ఏంటి సాల్ట్. తర్వాత మనం వెల్లుల్లి మనం ఇష్టం అండి, ఒక 3 గుప్పుళ్ళు మెంతులు వేసుకోవాలి. పచ్చిమెంతులే వేసుకోవాలండి. వెల్లుల్లిపాయలు మనం తినేదాన్ని బట్టి ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు మనకి. అదిగోనండి ఇవన్నీ కలిపిన పౌడర్లు అన్నీ ఉన్నాయి కదా, మనకి కరెక్ట్గా ఇవన్నీ ఎన్ని రావాలి, 6 లోటాలు రావాలన్నమాట. కరెక్ట్ మెజర్మెంట్ అనమాట. 6 లోటాలంటే 4 లోటాలకినండి 2 లోటాలు కంపల్సరీ పౌడరు వేసుకోవాలి. తర్వాత అండి బేషన్లో పెట్టుకునండి నేను ఇది నువ్వుల నూనె వాడానండి. ఆ బేషన్లో నుండి ముక్కలు దేవి అప్పుడు ఈ పౌడర్ వేసుకోవాలి. అలా కలిపితేనండి ముక్క మెత్తబడదు. సంవత్సరం పాటు ఇప్పుడు ఎలా ఉందో ముక్క అదే విధంగా ఉంటుంది అనమాట సంవత్సరం అంతా. తర్వాత అంటే ఆ బేషన్లో కలుపుకొని మన డబ్బాలోకి ఎత్తుకుని అలాగా ప్రక్కన పెట్టుకునండి 3వ రోజుని మనం తీసుకుని కలుపుకోవాలన్నమాట. అదిగోనండి అదేంటంటే మేము ఫస్ట్ దేవుడికి పెడతామండి, అందుకు తీసానమాట. తర్వాత కొద్ది సాల్ట్ తక్కువగా ఉంది, ఆ సాల్ట్ కలిపండి. తర్వాత మన ప్రక్కనే పెట్టుకుంటే సరిపోద్ది. ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, మర్చిపోవద్దు.